మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మూడవ పునరుత్థాన ఆరాధనలో పాల్గొని మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని విషయాలు గత 2 వారాలుగా ప్రభువు మనకిచ్చిన సమస్త వాగ్దానం ఏంటో చెప్పండి. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును. ఈ మాట మీద కొన్ని విషయాలు నేను మీతో గత 2 వారాలు చెప్పాను. వాత్సల్యం, దాని గురించిన కొన్ని వివరణలు మొదటి వారం ఇచ్చాను. నిత్యమైన ప్రభు మనకు అనుగ్రహించే నిత్యమైన కృపతో ఆయన మనకి ఇవ్వాలి అని అనుకున్న నిత్యమైన ఈవులు, ఆశీర్వాదాలు, మేలులు ఏంటి అని పోయిన ఆదివారం చెప్పాను. ఈ వారం కృప. ఏంటో చెప్పండి, చెప్పాలి. కృప ఇంగ్లీష్లో గ్రేస్ అంటాం. ఏంటి అది? ఒక సంపూర్ణమైన అర్థం. మామూలుగా దాన్ని పర్యాయ పదాలుగా మనం మాట్లాడుకుంటే మెర్సీ అని కూడా అంటారు. వాత్సల్యం, దయ, జాలి, ప్రేమ, అనుగ్రహం, ఇలా చాలా రకాల పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు కృపకి. పాత నిబంధనలో అలానే కృప ప్రత్యక్షమైంది. హెబ్రీ భాషలో ఈ కృపను ఖెసెద్ అనే పదం వాడారు. మనకి ఒత్తు ఖా ఉంటుంది కదా, ఖా ఖెసెద్. హీబ్రూలో మొదటి ఖా ఉండదు. ఏబిసిడీలానే కొన్ని అక్షరాలు 24, 22 అక్షరాలు ఉంటాయి. అవి మీకు 119వ కీర్తనలో కనిపిస్తాయి. మీరు చదువుకునేదానికి కనిపిస్తాయి అంతే. ఒరిజినల్ వర్డ్స్ రాయలేదు అక్కడ, తెలుగులో రాసి పెట్టాడు అంతే. 119వ కీర్తనలో దగ్గర 22 విభాగాల్లో 8 చరణాలు ఉంటాయి. అక్కడ ఉంటుంది అలెఫ్, బేత్, గిమెల్, దాలెత్, ఇలాంటి పదాలు ఉంటాయి. ఇవేంటి అని అంటే హెబ్రీ అక్షరమాల. అలెఫ్ అని అంటే ఆ అనే పదాన్ని, బేత్ అంటే బ అనే పదాన్ని రిప్రజెంట్స్. ఇట్లా గీమేల్ అంటే గ అనే పదాన్ని, దాలెత్ అని అంటే ద అనే పదాన్ని వాళ్ళ అక్షరమాలలో పురాతన కాలంలో, జాగ్రత్తగా వినాలి, హల్లులు మాత్రమే ఉండేవి. ఏంటది చెప్పాలి. హల్లులు అని అంటే మనం సంపూర్ణంగా పలకలేని దాన్ని. వేరే ఇతర భాషల్లో కూడా ఎక్కువగా హల్లులే ఉంటుంటాయి ఎక్కువగా. హిందీ కానీ, తర్వాత తమిళ్ కానీ, ఇట్లా కన్నడ కూడా కాస్తంత ఉంటుంది. కొన్ని భాషలు మన దేశంలో కూడా హల్లులు ఎక్కువ ఉంటాయి. మన తెలుగు భాషలో మాత్రమే వాటికి అచ్చులు జోడించి పదాన్ని సంపూర్ణం చేశాం. అందుకనే దేశ భాషల్లో తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు ఎందుకన్నారు అని అంటే, తెలుగు అన్నది పదాన్ని సంపూర్ణం చేసింది. ఏం చేసింది? సంపూర్ణ అని అంటారు హిందీలో. పూర్ణ అంతే, ఇంకా పక్కన జోడించరు, అది హల్లు. సంపూర్ణము అని అంటాను తెలుగులో. ఏంటో చెప్పండి? సంపూర్ణము. కుమార్ అంటారు. కుమార్ తెలుగు పదం కాదు అది. కుమారుడు అని అన్నది చెప్పాలి. అలా చివరిలో ఎక్కువగా హల్లులు కలిగినవి, లేదా హెబ్రీ భాషకు సంబంధించి హల్లులే మ్యాక్సిమం 22 అక్షరమాల హల్లులు. మోడర్న్ హీబ్రూ, ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు చదువుకునే హెబ్రీ భాషకి వాటి సంపూర్ణమైన ఏ పదం ఎలా పలకాలి అని జస్ట్ డాట్స్, చుక్కలు, పైన చుక్క, క్రింద 2 చుక్కలు, చిన్న గీతలతో వాటిని సంపూర్ణం చేశారు. ఇప్పుడు చదువుకునే హెబ్రీ పదాలకి పురాతన కాలం, యేసయ్య కాలంలోని అరమేయిక్ హెబ్రీ పదానికి, ఇజ్రాయేలీలు పురాతన కాలంలో అబ్రహాం మొదలుకొని మాట్లాడిన హెబ్రీ భాష అరమేయిక్, ఆ అరమేయిక్కి
మనం ఎలా చెప్పుకుంటాం, మా పురాతనమైన భాష సంస్కృతం అని. ఇప్పటికి దానికి లిపి లేదు. సంస్కృతం మా భాష పురాతన, సంస్కృతం నుంచి తమిళ్, తమిళ్ నుంచి కన్నడ, కన్నడ నుండి తెలుగు ఇలా వచ్చాయి. ఎలా వచ్చాయి చెప్పండి? సంస్కృతానికి ఇప్పటికీ లిపి లేదు. సంస్కృతం నుంచి తమిళ్, తమిళ్ నుంచి కన్నడ, కన్నడ నుండి. అందుకే ఈ దక్షిణ భారతపు పదాలు అన్నవి కాస్త కలుస్తూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. అలా హెబ్రీ మూల ప్రతుల్లో ఖసద్ అనే ఆ పదం, ఆ పదాన్ని ఖెసెద్ అని ఇప్పుడు ప్రజెంట్ పలుకుతారు. అందరూ పలకండి. సాగుడి అంతములో సే, చివర్ల ద, ముందు ఖే, రెండవ కాగుడింతములో ఖే. ఇప్పుడు చెప్పండి ఖెసెద్. అందరు చెప్పండి గట్టిగా, ఖెసెద్ అని చెప్పండి. ఇది పాత నిబంధనలో ఆయా చోట్ల దయ, జాలి, అనుగ్రహం, కరుణ, వాత్సల్యం, కృప, ఈ పదాలన్నిటికీ కూడా ఎక్కువగా వీటన్నిటిని కలుపుతూ హెబ్రీ పదంలో, హెబ్రీ భాషలో రాసిన ఒక పదం ఏమిటంటే ఖెసెద్. ఏంటి చెప్పండి? చెప్పాలి. ఇంకా మూలవాక్యం కూడా చదివిలా. అందరు చెప్పండి. ఖెసెద్ దానికి అర్థం ఏంటి? మామూలుగా వాళ్ళ భాషలో వాళ్ళు ఏ ఉద్దేశంతో దేవుని గురించి అది ఆ పదం రాశారు అని అంటే, ఒకటి ప్రేమించటం. ఏంటది? ప్రేమ ఇవ్వటం. వాళ్ళు ఇస్తున్నారా లేదా అన్నది అనవసరం, మనం ఇస్తున్నామా లేదా అన్నది ముఖ్యం. అదే దివ్య ప్రేమ. మనుషులు సాధారణంగా చెప్పుకునేది ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవాలంటాం. ఏంటది చెప్పాలి? పుచ్చుకునేదానికి దేవుని దగ్గరికి ఆ ప్రేమ అన్నది ఎక్కువగా మనం ఆయన ప్రేమను రీచ్ అవ్వలేం. మనకు తెలిసిన కోణంలో ప్రేమిస్తుంటాం అంతే. కానీ ఆయన మన ఎడలో చూపిన ప్రేమ బహువిస్తారమైనది. ఆమె చెప్పండి గట్టిగా. ప్రేమించటం, ప్రేమను ఇవ్వటం. రెండవదిగా క్షమించటం. ఏంటది చెప్పాలి? క్షమించటం. ఈ క్షమాగుణములో కూడా ఆయనకు మించిన క్షమాగుణం కలిగిన వాళ్ళు వేరొకరు లేరు. ఎందుకంటే ఆయన క్షమాపణ అన్నది చాలా గొప్పది. మొహం మీద ఉమ్ము ఊసిన వాళ్ళను కూడా తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని ఆ గుణము అన్నది ఎవరికి రాదు. ఆ గుణము అన్నది ఎవరికి? నిన్న మొన్న జ్యోతిరాజు గారు కానీ, నిన్న రాత్రి వెసిలన్న గారు కానీ వర్తమానాల్లో చెప్తూ, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాలి అని ప్రభు చెప్పారు అని సేవకులు చెప్తున్నారట. సరే కదా అని ఎప్పటి నుంచో పగ పెట్టుకున్న మహానుభావుడు సంఘ పెద్ద లేచి కుడి ఎడమ చెంపలకి 2 వాయించేశాడు. కుడి చెంప మీద కొట్టాడు. అప్పుడు పాస్టర్ గారు సబ్జెక్ట్లో ఉన్నాం కదా, మళ్ళీ సబ్జెక్ట్ గీత దాటితే చెప్పేదాన్ని వర్కౌట్ అవ్వదని చెప్పి 2వ చెంప కూడా చూపించాడు. 2వ చెంప కూడా కొట్టాడు. ఇక 3వసారి కొట్టబోతూ ఉంటే ఇతనే తిరిగి లెంపకాయ ఇచ్చి ఎగిరి తన్ని 3వ దానికి ప్రభు ఛాన్స్ ఇవ్వలేదు, 2టికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడని చెప్పాడని. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప మీద కొడితే కుడి, అంతే 2 దెబ్బలే. 3వ దెబ్బకి వచ్చేస్తుంది పౌరుషం, ఉండలేం, నిలబడలేం, మనుషులం కాబట్టి. కానీ ఆయనను ఆ రాత్రంతా బొండ వేసి బిగించి చీకటి గదిలో బంధించారు. తెల్లవారుతూ ఉండగా కొరడాలతో 1 తక్కువ 40 దెబ్బలు, మంచు కాలములో కొరడాలతో ఒక కట్టెకు, ఒక దిమ్మెకు లేదా ఒక రాతికి ఆయన చేతులను కట్టేసి కొంకి కలిగిన కొరడాలను తీసుకొని ఒకరి తర్వాత ఒకరు 3, 4 సైనికులు 1 తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు ఆయన వీపు మీద నాగటి చాళ్ళవలే అలా దున్నబడినప్పుడు మాంసపు ముక్కలు ఎగిరి పడుతూ, రక్తం చింది పడుతూ, మొహం మీద రక్తం చింది పడుతూ, ఆ గాయాల మీద, ఆ భారం మీద, ఆ ఫీవర్ మీద, ఆయన భుజము మీద చెక్కని మోపి, కింటాల బరువున్న చెక్కను మోపి, అదే గాయపడిన పాదాలతో చెప్పులు కూడా లేకుండా గొలగొత వరకు కూడా కిలోమీటర్ల వ్యవధిలో గొలగొత ఊరు చివరి గొలగొత వరకు కూడా ఆయన నడిపించి, ఆయనను కొట్టి, అపహసించి, పరిహసించి, ముళ్ళ కిరీటం పెట్టి, చిట్ట చివరికి ఆయనను కాళ్ళతో చేతులతో తన్ని సిలువపై పడుకోబెట్టి వెలుకలుగా మేకులు కొడుతూ ఉన్నప్పుడు ప్రభు
అలా చేసిన వాళ్ళందరిని గురించి ప్రార్థన చేస్తూ అంటారు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి ఎందుకు తెలీదు? సంవత్సరాల తరబడి ఉద్యోగం అది, వాళ్ళ ఉద్యోగమే అది, తన్నేదానికి ఒక ఉద్యోగం కొరడాలతో. ఎందుకంటే వేరే వాళ్ళు కొడితే మనసు చివుక్కుమంట. సాధారణంగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉరిసిచ్చి వేసే దగ్గర బెటరు. ఆ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. పోస్ట్ మార్టం చేసే దగ్గర డాక్టర్ చదివిన వాళ్ళని లేకపోతే కంపౌండర్లని తీసుకెళ్ళి అక్కడ పెట్టరు. పోస్ట్ మార్టానికి అక్కడ కొయ్యాలి, కాళ్ళు చేతులు శరీర భాగాలు కొయ్యాలి. అందరూ చేయలేరు. ఒక డిపార్ట్మెంట్. చంపే వాళ్ళకి ఉరిశిక్ష వేసే వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్, అట్లానే కొరడాలతో కొట్టే వాళ్ళది కూడా ఒక డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలవాటు. ఇంకా అది ఎంతో వందల మందిని అలా కొరడాలతో కొట్టి వాళ్ళ రక్తం కళ్ళ చూసి ఆనందించే, ఆ ఎదట వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆనందించే స్వభావం రోమీయులది. ఎవరిది చెప్పాలి? రోమా సైనికులది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదని కాదు, తెలుసు. ఎవరికి చేస్తున్నారో తెలియదు. ఏంటది చెప్పాలి? ఎవరికి వాళ్ళ మనిషినే అనుకుంటున్నారు అంతే. వాళ్ళు ఎవరికి చేస్తున్నారో తెలియదు. ఇలా క్షమాగుణం, దీన్నే మనం గ్రేస్ అని అంటాం. ఏంటది చెప్పాలి? గ్రేస్, కృప. మూడవదిగా దీవించటం. ఏంటి చెప్పాలి? దీవించటం. అర్హత లేకపోయినా, అది చాలా ముఖ్యమైన విషయం. అర్హత లేకపోయినా ప్రేమించటం, అర్హత లేకపోయినా క్షమించటం, అర్హత లేకపోయినా దీవించటం. ఈ మూడు కలగలుపే కృప. అది కూడా దేవుని కృప. ఆమె చెప్పండి గట్టిగా. మూడు సార్లు చెప్పమంటే ముగ్గురు చెప్పారు. హల్లెలూయా. ఇది కృప. ఏంటి? దేవుని కృప. అలానే మామూలుగా గ్రేస్ మార్క్స్ అంటుంటాం. ఏంటది? మామూలుగా పాస్ అయ్యేదానికి అర్హులు కారు. 33, 32, 34 ఇలా ఏది, అది కూడా 10 సార్లు తిరగేసి బాగా పరిశీలించిన తర్వాత వచ్చిన మార్కులు 34. ఏంటో చెప్పండి? 34. పాస్ మార్క్స్ ఎంత? 35. అప్పుడు ఆ దిద్దే ఆయన ఏం ఆలోచిస్తాడంటే, అతన్ని ప్రేమించి, అరే బాబు నేను కనుక ఒక మార్క్ తక్కువ వేస్తే కుర్రోడికి భవిష్యత్తు వేస్ట్ అవుతుంది, మరలా 2-3 నెలలు వెయిట్ చేయాలి, సప్లిమెంటరీ రాయాలి, సప్లిమెంటరీ రాసి పాస్ అయినా కూడా ఆ స్టార్ మార్క్ అనేది ఉంటుంది, ఇతను మరలా రాసి పాస్ అయ్యాడు అని. ఏమంటే ఒకేసారి వచ్చే మార్కులు ఒక లిస్ట్ ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసి కూడా చెప్తున్నా. మరలా సప్లిమెంటరీ రాసి పాస్ అయినా కూడా దానికి ఏముంటుంది? స్టార్ ఉంటుంది అక్కడ. అంటే ఆ సర్టిఫికెట్ మీద స్టార్ చూస్తే ఒక వాల్యూ, స్టార్ లేకుండా మార్క్స్ అని ఒకే రకంగా ఉంటే ఒక వాల్యూ. ఎందుకు కుర్రోడు భవిష్యత్తుని వేస్ట్ చేయాలి? ప్రేమించి, ఏదో చదువుకోక, ఏదో మతి మరుపుతుండో, ఏదో తిరిగి గాలికి తిరిగో, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు కలిగి ఉంటారు, క్షమించి ఆశీర్వాదపూర్వకంగా లేదా దీవెనపూర్వకంగా ఆ అరమార్కుకి ఎక్కడ ఏ ఆన్సర్లో కూడా అర్హత లేకపోయినా ఎక్కడో ఒక చోట దూచేసి +1/2 +1 అనేసి 35 కొట్టేస్తాడు. దీన్ని ఏమంటారు అని అంటే గ్రేస్ మార్క్స్. ఏంటో చెప్పండి? చెప్పాలి. అర్హత లేకపోయినా అనుగ్రహం మనపై నిలబడింది అని అంటే దానిని కృప అని అంటారు. ఆమె చెప్పండి గట్టిగా. పరలోకానికి అర్హత లేకపోయినా, ఆయన సన్నిధిలో ఉండటానికి అర్హత లేకపోయినా, పాత నిబంధనలు చాలా కండిషన్స్ ఉండేవి. స్త్రీలు రాకూడదు. పాత నిబంధనలో ఉట్టి ఇజ్రాయేలీలు వేరు రాకూడదు. లేవీలే రావాలి, లేవీలే సన్నిధిలో ఉండాలి, లేవీలే పరిచర్య చేయాలి, ఒక లేవీ గోత్రమే సేవ చేయాలి. యేసయ్య వచ్చాక కదా గోత్రాలకు సంబంధం లేకుండా, కుల మత విభేదాలు ఏమీ లేకుండా అందరికీ రక్షణ, అందరికీ స్వస్థత, అందరికీ సేవ అప్పగించబడింది.
కులగోత్రాలు ఏం లేవు సేవలో. స్తోత్రం చెప్పండి. ఇదంతా కూడా కృప ద్వారా కలిగింది. మనం మూలవాక్యాన్ని చదువుకొని కాస్త డీప్లోనికి వెళ్దాం. స్తోత్రం చెప్పండి. చదువుదాం. నేనే చదువుతాను. యెషయా 54, యెషయా ప్రవచన పుస్తకం 54:8 నేను చదువుతాను. నిత్యమైన కృపతో నా ప్రభువు మీకు వాత్సల్యమును చూపుదురుగాక. చేతులుపుతో గట్టిగా 3 సార్లు చెప్పండి. హల్లెలూయా. మంచిది. జాగ్రత్తగా నా వైపు చూడండి. పాత నిబంధనలో కృప ఉంది. ఏముంది? పాత నిబంధన 39 పుస్తకాల్లో 39ఏనా? పాత నిబంధన 39 పుస్తకాల్లో కృప ఉంది. ఆ కృప సంపూర్ణంగా ప్రత్యక్షపరచబడాల. కృప పొందుకున్నారు. పాత నిబంధనలో దేవుని ప్రజలు కృప పొందుకున్నారు. ఆ కృప కాపాడుకోకుండా దుర్వినియోగం చేసిన కారణాలను బట్టి వారు బ్రతికున్న కాలములోనే వారు కానీ వారి తర్వాత తరాలు కానీ పూర్తిగా దేవునికి దూరమైనట్లుగా, పూర్తిగా శపించబడిన అనుభవాలకు వెళ్ళిపోయినట్లుగా, ఆ కృపని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆదికాండం 19 దగ్గర నన్ను చూడండి, రాసుకొని నన్ను చూడండి. ఆదికాండం 19:19లో ఒక మాట ఉంటుంది. దేవదూతలు లోతు దగ్గరికి వెళ్ళి లోతు ఇంట్లో ఉండి ఆ పూట భోజనం చేసుకొని తెల్లవారుచుండగా, అయ్యా ఈ సొదొమ గొమొర పట్టణాల మీదకి ఉగ్రత, దేవుని ఉగ్రత, బ్రిమ్స్టోన్, ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్స్, అగ్ని గంధకాలు కొరవబోతున్నాయి, దేవుడు కురిపించబోతున్నాడు. ఈ పట్టణంలో మీరుంటే మీరు కూడా నాశనమైపోతారు. కాబట్టి మీరు బయలుదేరి మాతో వచ్చి మా ఇద్దరితో కలిసి మీ అందరూ కలిసి వచ్చేసేయండి, ఆ సేఫ్ ప్లేస్కి తీసుకొని వెళ్తాము. లేకపోతే మీరు బయలుదేరి వెళ్ళిపోండి, మేము ఇక్కడ వీళ్ళ మీద ఉగ్రత కుమ్మరిస్తాము అని చెప్తే, లోతు అంటాడు అక్కడ, ఇదిగో ఇందును బట్టి చదవండి 19 త్వరగా. నా ఎడల నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను నీవు ఘనపరచితివి. నా వైపు చూడాలి. అక్కడ దానికి అర్థం ఏంటంటే, అసలు నీ కృప పొందుకునేదానికి అర్హత కలిగిన మొహమేనా నా మొహం? నా వైపు చూడాలి. జాగ్రత్తగా వినాలి. చాలా సావధానంగానే మాట్లాడుతాను, ఎందుకంటే ఆశీర్వాదం కాదు ఈరోజు. కొంచెం ఉపదేశం ఉంటుంది. జాగ్రత్తగా వింటేనే. నేను మామూలుగా నిన్న ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ కూర్చున్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. కృప గురించి మనం ఒక్క రోజులో తెంచేసేది కాదు. అసలు మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే కారణం చెప్పాలి, కృపే. కృప గురించి మనం వర్ణనలుగా చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, లేకపోతే అంత ఒక ప్రసంగములో తెంచేది కాదు. కృప అది బహువిస్తారమైన కృప. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. అది ఒక రోజులో తెగేది కాదు, ఒక వారంలో తెగేది కాదు, ఒక నెలలో తెగేది కాదు. కృప గురించి మీకు చెప్తానికి ఈ వారం అంతా, ఈ నెల అంతా అనుకునేదానికి అది జీవితాంతం చెప్పుకునేది. అందుకని కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీతో ఉపదేశపూర్వకంగా తీసుకొచ్చా. జాగ్రత్తగా వినండి, నిద్రపోకుండా. హల్లెలూయా. నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా వినని చెప్తా. నీ కృప పొందుకునేదానికి అర్హత కలిగిన మొహమైనా నా మొహం. పిచ్చోడా, అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చేది కాదు కదా కృప. అర్హత లేకపోయినా అనుగ్రహించేదే కృప. ఉత్తరం చెప్పు, గట్టిగా చెప్పు. అర్హత లేదని మనం ఎలా చెప్పగలం? మనకు తెలుసు. లోతు కుమార్తెలకి అక్కడ సొదొమ గొమొర పట్టణాల్లో ఈ తండ్రి గారు వెళ్ళి అక్కడ ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలియదు, కానీ రీసెంటే నేను అనుకుంటున్నాను.
రీసెంట్గానే 1 సంవత్సరం కూడా ఉండదేమో అనుకుంటున్నాను నేను. కొద్ది కాలంలోనే అక్కడ ఆల్రెడీ ఆ పిల్లలు చేజారిపోవటము, అక్కడ ఆల్రెడీ ఇంకా కుటుంబానికి తెలియటము, ఇంక సరే అని పెళ్ళి మాట్లాడుకొని పెట్టుకోవటము, ఇవన్నీ జరుగున్నాయి. తల్లిగారి పరిస్థితి కూడా తల్లిగారి పరిస్థితి కూడా లోకంలోనే, లోకపు ఆశలు, లోకపు ఆలోచనలు, లోకపు వ్యవహారాలు. అయ్యగారి పరిస్థితి కూడా అయ్యగారు ఎట్లాగో పని వాళ్ళు, దాసురాండ్రు ఉన్నారు. వృద్ధుడైన వయసులో ఎదిగినవాడు. ఈయన కూడా ఖాళీ దొరికినప్పుడు అంతా పొద్దున్నే టీ తాగి బోర్డురే దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ టిఫిన్ టైంకి వస్తాడు. మళ్ళీ టిఫిన్ చేసి చెప్పాలి బోర్డురే దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ భోజనం టైంకి వస్తాడు. ఏంది నాయన నీకేమైనా డ్యూటీ ఇచ్చారంటే ఏం లేదు, ఖాళీగా ఉన్నాం కదా, ప్రార్థన చేసుకుందాం, ప్రభు కృపను అడుక్కుందాం, ఇవేమిలే. ఖాళీ దొరికితే బొడ్రాయి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అంతే. అక్కడ ఏం జరిగినా రేపు మా బాబు డ్యూటీ ఇస్తారు కదా అన్నట్లు. ఈయన పరిస్థితి కూడా పేతురు నీతిమంతుడు అన్నాడు కానీ చిన్న చిన్న ఆత్మీయ లక్షణాలు తప్ప అబ్రహాము గారికి కలిగినంత లోతైన దర్శనం లోతుకు లేదు అని చెప్పక తప్పదు ఖచ్చితంగా. చూడండి, ఈ పెద్ద ఆయన కానీ, ఆ తల్లిగారు కానీ, ఆ ఆడపిల్ల కుటుంబంలో ఉన్న 2 ఆడపిల్లలు కానీ కృపకు పాత్రులు కారు. కానీ చూడండి, అబ్రహాము గారి ప్రార్థనను బట్టి కానీ, లేకపోతే దేవుని కృప అతని మీద, అతని కుటుంబం మీద దిగి వచ్చినప్పుడు అక్కడ దేవదూతలు వెళ్ళి అతని కుటుంబాన్ని దర్శించి విజిటింగ్ చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి, ఖాళీ చేయండి అయ్యా, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, ఖాళీ చేసేసేయండి, మీరు అక్కడికి వెళ్ళి బతకండి, ఆస్తిపాస్తులు అవి ఇవి అనుకోవద్దు, దేవుడు మీకు ఇస్తాడులే, మీరు వెళ్ళిపోండి అర్జెంటుగా, ఇక్కడ అగ్నిగంధకాలు కొరవబోతున్నాయని అంటే చిన్న చిన్న వంకలు రకరకాలుగా చెప్పి తర్వాత మొత్తానికి బయలుదేరుతాడు. తల్లిగారు వెనక్కి చూసి ఉప్పు స్తంభంగా అవుతుంది. ఇప్పటికీ ఆ ఉప్పు స్తంభం సొదొమ గొమొరాల ఆ పట్టణాల పరిసర ప్రాంతాలలో అవి మునిగినాయి. మృత సముద్రం ఉంది అక్కడ. మృత సముద్ర సమీపంలో లార్డ్స్ వైఫ్ స్టాచ్యూ అన్నట్లుగా లోతు భార్య యొక్క స్తంభం, ఉప్పు స్తంభం. ఏంటిది? ఉప్పు స్తంభం. ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉన్న ప్రాంతం మృత సముద్ర ప్రాంతం. ఆమె ఉప్పు స్తంభముగా మారిపోవటం, తర్వాత పిల్లలు తండ్రితోనే పాపం చేసి మోయాబు అనే అమోరీయులు అనే మోయాబీలు అనే శపించబడిన తెగలకు జన్మలను ఇవ్వటం. కాలక్రమంలో ధర్మశాస్త్రములో మోయాబీలు కానీ, అమోరీయులు కానీ మీ బ్యాచ్లో చేరకూడదు, మీరు వాళ్ళతో స్నేహం చేయకూడదని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్తాడు. చాలా తర్వాత అవన్నీ ఉంటాయి. ఇలా ఫ్యూచర్ బాగోలేని పరిస్థితుల్లో, పాస్ట్ బాగోలేని పరిస్థితుల్లో, ప్రెజెంట్ బాగోలేని పరిస్థితుల్లో, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఏమాత్రం బాగుపడే లక్షణాలు లేని ఒక కుటుంబంపై కృప దిగొచ్చుదు చూసారా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రేమించటం, క్షమించటం, ఏమండి, ఇంకా దీవించటం. దేవుడు ఆ లోతు కుటుంబాన్ని ప్రేమించాడు. ఎందుకంటే గతంలో పరిశుద్ధులతో ఉన్నాడు ఆయన. గతంలో పరిశుద్ధుల సహవాసంలో, ఉపదేశంలో పెరిగినవాడు, ఎదిగినవాడు. అతను ఒక స్థితికి వచ్చేంత వరకు పరిశుద్ధుల అడుగుజాడల్లో, గతంలో ఫెలోషిప్లో ఇవన్నీ కూడా దేవుడు చూసుకున్నాడు. సర్లే, గతంలో ఉన్నాడు కదా మనతో, మనోడే కదా, గతంలో మన దగ్గర ఉన్నాడు కదా. దేవుని క్షమాగుణం ఎంత గొప్పదో చూడండి. ఇట్లా తర్వాత ఆ కృపను వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి వద్దాం. యోహాను సువర్తమానం 1వ అధ్యాయం 14లో మనకు బాగా తెలిసిన పదం ఏంటది? ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా, చెప్పండి, సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. స్తోత్రం చెప్పండి. కృపకి ఒక సంపూర్ణమైన ఆకారం అన్నది వచ్చేసింది. పాత నిబంధనలో వాళ్ళు నిలుపుకోలేకపోతే వాళ్ళు నష్టపోయారు. నోవహు కుటుంబంలో కూడా కృప దిగి వచ్చాను. ఏంటది? ఈ తరములో నా ఎదుట నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు, కాబట్టి నీకు నా కృపనిస్తున్నాను. నోవహు కృప పొందినవాడాయని రాయబడి ఉంది. కానీ ఆ కృపను కాపాడుకున్నాడా? 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అంటే కాపాడుకోలేకపోయాడు ఆయన. 7-8 అధ్యాయులు అట్లా జలప్రలయం తర్వాత నోవహు కానీ తన కుటుంబం కానీ కృపను కాపాడుకుందా? చెప్పండి.
కాపాడుకోలేదు. చెప్పండి, చెప్పాలి. ఏమైంది? వాళ్ళ నాన్న ద్రాక్ష రసం తాగి లేకపోతే మందు తాగి, ఏమండి దానికి దీనికి తేడా ఉంది, అవి వేరే విషయాలు. మొత్తానికి మత్తుడై వస్త్రహీనుడై రక్షణ పోగొట్టుకొని, మత్తుడై లోకపు మత్తులో మునిగిపోయి, మత్తుడై కుటుంబంలో ఎవరున్నారు పిల్లలను చూసుకోక, భార్యను చూసుకోక, ఏమండి కుటుంబానికి ఆ కోడళ్ళకు కానీ, ఆ కుమారులకు కానీ, మనవరాళ్ళకు కానీ ఒక మాదిరికరంగా ఉండక చాలా చెదరైపోయింది కుటుంబం. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు, దేవుడు ప్రేమించి రక్షించాడు, రక్షించి దీవించాడు. అవునంటారు కాదంటారు? ఏమండి అంతమందిలో ఇప్పుడు మళ్ళీ ఆదామును పుట్టించవచ్చు కదా. చూశాడు, కృపతో చూశాడు, కృపిచ్చాడు. ఆ కృప ద్వారా ఓడ సిద్ధపరచుకున్నారు, చక్కగా ఓడలో చేర్చాడు, చక్కగా ఆ కుటుంబాన్ని వృద్ధి చేయడానికి ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, క్షమించాడు, దీవించాడు. అవునంటారు కాదంటారు? కానీ ఆ కుటుంబం కాపాడుకుందా? ఖచ్చితంగా కాపాడుకో. అయినా ఆ కుటుంబం లైవ్ అయిపోయిందా? లైవ్ అవ్వల. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ కృప యొక్క ప్రత్యేకమైన దర్శనం వేరే విధంగా ఉంటుంది. దాన్ని మనం వివరించలేం, కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తా అంతే. ఇప్పుడు పాత నిబంధనలో కృప కాపాడుకోకపోతే వాళ్ళంతటా వాళ్ళే, దేవుడేం చేయడు, వాళ్ళంతటా వాళ్ళే నష్టాలు తెచ్చుకుంటారు. క్రొత్త నిబంధనలో ఆ కృప ఏమండి, మనం ఎంత బలహీనమైపోతూ ఉన్నా కూడా మనల్ని విడిచిపెట్టేదానికి ఇష్టపడదు ఆ కృప. స్తోత్రం చెప్పండి. కృప సంపూర్ణంగా, అసలు కృప యొక్క సంపూర్ణ అర్థం యేసుక్రీస్తులో మనకు ప్రత్యక్షమైంది. జారిపో, పడిపో, విడిపో, వెళ్ళిపో, ఎట్లాగైనా దేవుణ్ణి దూషించి, ఇప్పుడు మీరు చేయమని కాదు, ఎన్నో పరిస్థితులు కూడా మనం వచ్చి ఉంటాం, ఎన్నో బలహీన పరిస్థితులు గుండా మనం వచ్చి ఉంటాం. ఒక్కొక్కసారి దూషించి, బాధపడి, వేదన పడి, తిరస్కరించి, దేవుని కాదనుకొని వెళ్ళిపోయి, ఆయనను కొట్టిన వారినే క్షమించిన దేవుడు ఆయన రక్తంతో కడుగుకొనిన వారిని క్షమించాడా? కృప యొక్క సంపూర్ణ అర్థం. తండ్రి ఆస్తిని నాకు ఇచ్చేసే అని చెప్పేసేసి తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు చిన్న కుమారుడు. కానీ ఆ కృప కలిగిన తండ్రి చూడండి, ఆ కుమారుని ద్వేషించలా, దూషించలా, కుమారుణ్ణి ఏమండి వేరే పని వాళ్ళను, వేరే దొంగలను, వేరే రౌడీలను పెట్టి కొట్టించలా, అతను తీసుకెళ్ళిన ఆస్తును మరలా స్వాధీనం చేసుకోవాలా, మరలా తిరిగి వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదనే కఠిన మనస్తత్వాన్ని చూపించలా, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అతనికి గౌరవ మర్యాదలు దక్కాయో, వేలికి ఎలా రాజ ఉంగరం, ఘనతకు సూచనగా ఉన్న ఉంగరం, మంచి వస్త్రాలు, ఏమండి ఎలా అతను ఇంట్లో ఉన్నప్పుడు వైభవంగా ఉన్నాడో, బయట తిరగాల్సిన తిరుగుళ్ళు అన్నీ తిరిగిన తర్వాత ఎప్పటికో ప్రభువుని తెలుసుకొని, ఎప్పటికో పశ్చాత్తాపడి, ఎప్పటికో ఆయన పాదాల దగ్గరికి వచ్చినా మరుక్షణమే అతను తిరిగి ఎన్ని సంవత్సరాలు బయట ఉన్నాడో అన్ని సంవత్సరాల తర్వాత నేను క్షమిస్తాను అన్నాడండి తండ్రి. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బయట తిరిగాడో అన్ని సంవత్సరాలు ఆగిన తర్వాతే క్షమిస్తా. అప్పటిదాకా ఇతడు పనోడే, అప్పటిదాకా ఇతను కూలివాడే, అప్పటిదాకా ఇతను బయటవాడే అని అన్నాడా? మనం అంటాం. మనం ఎందుకని అంటాం? మనం మనుషులం కాబట్టి, మనం రాయలసీమ కారం తింటాం కాబట్టి, మనకు రోషం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అంటాం, ఖచ్చితంగా అంటాం. మనుషులం కాబట్టి అంతే, ఇంక వేరేదేంలే. ఆయన దేవుడు, మనం మనుషులం. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, మనం ఎంతగా ప్రభువుకు దూరం అయిపోతూ ఉన్న చాలా అద్భుతమైన వివరణలు అండి. అసలు మనం యేసయ్య దగ్గరకు వచ్చాము అని అంటేనే 6వ అధ్యాయం యోహాను సువార్తమానం 6వ అధ్యాయం 65లో ఉంటుంది. అసలు మనం యేసయ్య దగ్గరకు వచ్చాము అని అంటేనే దేవుడు తన కృపను మన ఎడలు చూపించాడు. అందుకే ఆయన రక్తంతో కడగబడి, ఒకరోజు మనం సువార్త విన్నాం, ఒకరోజు మనం మందిరానికి వచ్చాం, ఒకరోజు బాప్తీసం తీసుకున్నాం, ఒకరోజు ఉపదేశం తెలుసుకున్నాం. చక్కగా ఆత్మలో, ఆత్మీయతలో, దేవునిలో ఎదుగుతూ క్రైస్తవులం, దేవుని బిడ్డలం, దేవుని నమ్ముకున్న వారి జాబితాలో మనం చేర్చబడ్డాం.
దేవుడి ఇది మన ప్రయాస కాదు. అక్కడ చదవండి 6 గట్టిగా. యేసయ్య అంటారు, తండ్రి చేత నా దగ్గరకు వచ్చే వ్యక్తికి కృప అనుగ్రహించబడకపోతే ఎవరు కూడా, ఏ వ్యక్తి కూడా నా దగ్గరికి రాలేడు. నా వైపు చూడండి. తండ్రి లేకపోతే దేవుడు కృప కనపరచకపోతే, తన కృపతో మనల్ని చూడకపోతే, తన కృపతో మనల్ని ప్రేమించకపోతే మనం యేసయ్య దగ్గరికి రాలేం. తన కృపతో మన పాపాలు క్షమించకపోతే యేసయ్య దగ్గరకు వచ్చి ఉండేవాళ్ళం కాదు. తన కృపతో ఆయన మనల్ని దీవించకపోతే, పరలోక రాజ్య భాగ్యాన్ని మనకు అనుగ్రహించకపోతే మనం యేసయ్య పాదాల చెంత చేరుండేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, రేపు అక్కడ ఉంటాం. ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తానని ఒక ఆశ, ఒక నిరీక్షణ, ఒక గోల్, ఒక గురి మనకు ఉంది. మనం గురి లేని వారం కాదు. ఒక దర్శనం మనకుంది, మనం దర్శనం లేని వాళ్ళం కాదు. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు నిజమైన నిరీక్షణ ఉంది. ఇప్పుడు స్వర్గానికి వెళతారో వెళ్ళరో ఎవరికి తెలియదు, బయట మతాల్లో కానీ బయట వ్యవస్థల్లో కానీ. ఎందుకంటే అవన్నీ కావ్యాలు, అవన్నీ కల్పితాలు. ఇప్పుడు వాళ్ళకి నిశ్చయత లేదు. అలాంటి మంచి జీవితం కూడా లేదనుకుంటే అది వేరే విషయం. చాలా చాలా తక్కువ మందే అలా నిష్టగా బ్రతకగలిగిన వాళ్ళు, మిగిలిన అందరూ నామకే వాస్తే అది వేరే విషయం. వాళ్ళకు ఒక నిరీక్షణ లేదు, వారికి జీవ గ్రంథం లేదు, వారికి జీవం కలిగిన దేవుడు లేదు, వారికి కృప లేదు. దెర్ ఇస్ నో గ్రేస్. వారి దగ్గర కృప లేదు, మన దగ్గర కృప ఉంది. కృప వెంబడి కృప ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమృద్ధైన కృప ఉంది మనకి. ఆమేన్ చెప్పండి, చేతులతో చెప్పండి హల్లెలూయా. యోహాను 1:14 రాసుకున్నారా? 6:65, ఆదికాండం 19:19 3 రాసుకోండి. ఆయన తన కృప మన ఎడల కనపరచి, అది ఏ కృప? నిత్యమైన కృప. ఏంటది? వదిలేది కాదు, అది మార్గం మధ్యలో వదిలేది కాదు, అది నీవు వదిలినా నేను వదిలేది కాదు, అదే కృప. గట్టిగా అంతే, ఇంకా దానికి తిరుగులేదు. మనం బలహీనలు, మనం తెలిసి చేస్తూ లేదా నాటకాలు వేస్తూ అవన్నీ కూడా దేవుడు చూస్తాడు. అది కాదు, తెలిసి తెలియక జారిపోయి పడిపోయి విడిపోయి చెడిపోయి. బాగుందా రేమింగ్? మనకేం రేమింగ్స్ వచ్చేసావు ఏమండి? ఇట్లా బలహీనలైపోయి బాగా ప్రభువుకు దూరం అయ్యి ఏదో ఒక సందర్భంలో తప్పులు తెలుసుకుని ఆయన పాదాల చెంత చేరితే ఆ సంవత్సరముల నష్టమంతా కూడా ఒక క్షణంలో భర్తీ చేసి సమృద్ధి అయిన కృపతో నింపగలిగిన వాడు. క్షమించేస్తాడు. ఆమె చెప్పండి. ఆయన క్షమాపణలో ఉన్న కృప ఈ ప్రపంచంలో ఏ తండ్రి క్షమాపణలో కూడా లేదు. తండ్రి క్షమిస్తాడు, తండ్రి మనసు అలాంటిది, తల్లి క్షమిస్తుంది, తల్లి మనసు అలాంటిది, ఆ బ్లడ్ రిలేషన్, ఆ జీన్ అలాంటిది. అంతే, దేవుడు పెట్టాడు క్షమాగుణం, ప్రేమించే గుణం. తల్లిదండ్రులు, ఇది ఈ ఖెసెద్ అనే పదములో కూడా తల్లిదండ్రుల స్నేహితుల రక్త సంబంధికుల లేదా ఏమంటారు సహభాగస్వామి, ఈ బంధాలలో ఎలాంటి ప్రేమ, ఎలాంటి క్షమాగుణం, ఎలాంటి ఆశీర్వదించే దీవించే గుణం ఉందో భూమి మీద మనం పైసా మాత్రమే చూస్తాం. కానీ దేవుని దగ్గర నుండి సమృద్ధి అయిన అలాంటి స్వభావాలు చూడగలుగుతాం. అదే ఖెసెద్. స్తోత్రం చెప్పు, ఇంటిగా చెప్పు, చేతులతో చెప్పు. సమృద్ధి అయిన కృప. సరే, నేను పొడిగించను, అయిపోయింది ఇప్పటికే 33 నిమిషాలు. చాలా చాలా టూకీగా కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను, చాలా చాలా సింపుల్గా. ఆయన కృప మనతో ఉంది కాబట్టే మనము ఎలాంటి నష్టాలు మన దగ్గరికి రాలేదు. ఒకవేళ అలాంటి నష్టం మన దగ్గరికి వస్తే జరిగే ఇబ్బందులు ఏంటి? మొట్టమొదటిది, కృపగల దేవుడు మనలను విసర్జించలేదు. మీరు ఈ టైటిల్స్ కూడా నోట్ చేసుకోవాలి. మామూలుగా మొదటి వారం ఏం చెప్పాను? వాత్సల్యము చూపే దేవుడు. ఏంటో చెప్పండి. రెండవ వారం నిత్యమైన కృప చూపే దేవుడు. ఇప్పుడు జస్ట్ కృప చూపే దేవుడు. స్తోత్రం చెప్పండి. అదన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. కృపగల దేవుడు మనలను విసర్జించలేదు. అది కొంచెం చదివిస్తాను. నెహెమ్యా 9:19, ది బుక్ ఆఫ్ నెహెమయా
9:19. గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. వారు ఎడారిలో ఉండగా, యేసయ్యా నీవు బహువిస్తారమైన కృప కలిగిన దేవుడవై వారిని విసర్జించలేదు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, చేతులతో చెప్పండి. ఆయన కృప మనల్ని విసర్జించాల. చాలా గొప్ప విషయం. ఈ విసర్జన అన్నది విడిచిపెట్టుటకు ఉన్న ఇంకొంచెం, ఇప్పుడు గుడ్ ఏమంటారు, బెటర్, గుడ్, బెస్ట్ ఇట్లా అంటాం కదా. బెటర్, గుడ్, బెస్ట్. పర్వాలేదు అంటాం, పర్వాలేదు, బాగుంది, చాలా బాగుంది. ఏంటో చెప్పండి, పర్వాలేదు, బాగుంది, చాలా బాగుంది. ఇది పాజిటివ్ కదా. ఇప్పుడు ఇది ఈ విసర్జన అని అన్నది ఏంటంటే విడిచిపెట్టేదానికి ఇంకొంచెం ఎక్కువ మోతాదు అన్నమాట. చూడండి, మనం ఉమ్మిని విసర్జిస్తాం, పూ అని ఊసేస్తాం, మళ్ళీ తీసుకుంటామా చెప్పండి. అలానే కొన్ని విసర్జనలు మరలా తిరిగి తీసుకోలేని, అవి హేయమైనవి, తిరిగి తీసుకోం. విసర్జన అని అంటే ఈ లోతైన అర్థం, మళ్ళీ తిరిగి దాన్ని తీసుకో. చూడండి, ఆయన మనల్ని విసర్జించలేదు. ఇంగ్లీష్లో ఫర్సేక్ అని కానీ ఇట్లా కొన్ని పదాలు ఉంటాయి. ఆయన మనల్ని విసర్జించాల. గత సంవత్సరమా, గత కాలాల, మనం రక్షించబడిన నాట నుండా ఆయన మనల్ని విసర్జించలేదు. గనుకనే ఈరోజు ఆయన సన్నిధిలో ఒకవేళ విసర్జిస్తే రాజుల 2వ పుస్తకం 17:20 గట్టిగా చదవండి. అంతటా యేసయ్య ఇజ్రాయేలీల సంతతి వారిని విసర్జించి వారిని శ్రమ పెట్టాడు, శత్రువుల చేతికి అప్పగించాడు. వారిని తన సన్నిధిలో నుండి ఏంటో చెప్పండి, వెళ్ళగొట్టేశాడు. నా వైపు చూడండి. చాలా చాలా కఠినమైనవి, చాలా సింపుల్గా చెప్తా. ఆయన విసర్జిస్తే ఏమవుతుంది? మనం అసలు చదువుకోవడానికైనా సాహసిస్తామా? శ్రమ కలుగుతుందట. ఏంటి చెప్పండి, శ్రమ కలుగుతుంది. ఆయన మనల్ని విసర్జిస్తే వచ్చే శ్రమ తట్టుకోలేము. శ్రమ కలుగుతుంది, కన్నీళ్ళు, కష్టాలు, బాధనలు, ఎన్నో ప్రశ్నలకి జవాబులు దొరకవు. ఎంతో చీకటి, ఇక వెలుగు దూరంగా ఉంటుంది. ఎంతో సందిగ్ధాలు, ఇక ఎవరు కూడా ఆశ్రయముగా మనకెవరు ఉండలేని పరిస్థితులు, నమ్ముకున్నవారు వెన్నుతన్నే పరిస్థితులు, శ్రమ కలుగుతుంది, శత్రువుల చేతికి అప్పగించబడే పరిస్థితులు. బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది, శత్రువులు నేను మీ చేతికి అప్పగిస్తా. ఏంటది? శత్రువులను నేను మీ చేతికి అప్పగిస్తా. కానీ ఇక్కడ యేసయ్య విసర్జిస్తే జరిగే పరిస్థితి ఏంటి? శత్రువుల చేతికే, దుష్టుని చేతికే, సాతాను చేతికే, సాతాను కబంధ హస్తాలకే. ఊహించగలుగుతాం అసలు అవన్నీ మనం? శత్రువు సాతాను చేతులకే మనల్ని ఆయన అప్పగించేస్తే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాం? చాలామందిని ఇంకా కృప పోగొట్టుకొని విసర్జించబడిన పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఇక పూర్తిగా సంపూర్ణంగా నష్టపోయిన ఆయన కృప దూరం చేయడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో, ఈ కృపాయుగములో సాధ్యమైనంత వరకు కృపతోనే చూడటానికి ప్రయత్నిస్తాడు ఆయన. కృప ఆయన దగ్గర విస్తారంగా ఉంటుంది. మనం కృపకు దూరమే పరుగులు తీస్తుంటే దానికి ఎవరు ఏం చేయగలుగుతారు? దానికి ఎవరు ఏం చేయలేరు. హల్లెలూయా. శ్రమలు, శత్రువుల చేతికి అప్పగించబడితే శత్రువు ఏ రూపంలో మన మీద దాడి చేస్తారో మనకు తెలియదు. ఇంకా ఏ రోగం, ఏ బలహీనత, ఏ జబ్బు, ఏ సమస్య, ఏ నింద, ఏ అవమానం, ఏ పరిస్థితులు మన మీదకు వచ్చి మనల్ని అర్ధాంతరంగా మధ్య భాగంలో ఆయుష్ను తీసేస్తూ, ఏమండి మనకు తెలీదు. శత్రువుకు అప్పగించేస్తే
మనం ఈ 10 రోజుల్లో మనకి బాగా వినిపిస్తూ ఉన్న వార్త లాస్ ఏంజల్స్. ఏంటది? పూర్తిగా లాస్ అయిపోయింది. లాస్ ఏంజల్స్. ఈ లాస్ ఏంజల్స్ పరిస్థితి ఏంటి? దేవుడు లేని పట్టణం అని చెప్పుకున్నారు. దేవుడు అవసరం లేని పట్టణం. ఇది రెండోది. దేవుడు కూడా ముంచివేయలేడు నా వాడని అన్నాడు పాపం. ఆ రోజే పోయిందని పని. దేవుడు కూడా అన్సింకబుల్ షిప్. దేవుడు కూడా నా షిప్పుని, దేవుడు కాదు, ఇంత చిన్న మంచుగడ్డ అంతే. దేవునితో ఆటలు కాదు. మనుషులతో ఆడుకోవచ్చు, మనుషుల్ని ఏమైనా నచ్చు, మనుషుల్ని ఏమైనా చేయొచ్చు. దేవునితో ఆటలు కాదు. ఏమండి, దేవునికి ఓటు వేయండి అని 3 భాగాలుగా ఓట్లు విభాగిస్తే దేవునికి 0 వచ్చే. దేవుడు మాకు అవసరం. ఎందుకంటే హాలీవుడ్లో బాగా ఎదిగారు, లక్షలు కోట్లు సంపాదించారు. ఏమండి, ఎంతో విలాసవంతమైన ప్యాలెసెస్ కట్టుకున్నారు. నేటి దినాన మనం వెళ్ళి చూస్తే అవన్నీ కూడా మంటల పాలై బూడిదైపోయింది. మనిషి ఏమాత్రం వాడండి దేవుడు విసర్జిస్తే, శ్రమకు అప్పగించి, శత్రువు చేతికి అప్పగించి, శత్రువు మంట పెట్టాడంటే ఇంకా ఏమండి, సముఖము నుండి వెళ్ళగొట్టేసేసి, దేవుని దగ్గర నుండి ఇంకా వెళ్ళగొట్టిన పరిస్థితి, మందిరం నుండి వెళ్ళగొట్టి, భక్తిలో నుండి ఇంకా వెళ్ళగొట్టి, లోకములో పో నీ సావు నువ్వు సావు అని చెప్పి లోకానికి వదిలేసి, బాగా దేవునిలో కొంచెం బాగా నలిగిన వాళ్ళు ఈరోజు మరలా తాగుబోతులుగా అవుతున్నారంటే, తిరుగుబోతులుగా అవుతున్నారంటే, ఏమండి వేరే చెడ్డ సంబంధాల్లో ఉంటున్నారు అని అంటే, గతంలో వెలిగిన వాళ్ళు, గతములో అనేకులకు దీవెనగా ఉన్నవాళ్ళు, గతములో చెప్పండి, ఫిలప్ చేయండి ఏదో ఒకటి, గతములో ఒక స్థితిలో మంచిగా బతికిన వాళ్ళు, గతములో సంఘంలో కానీ క్రైస్తవ్యంలో, తెలుగు క్రైస్తవుల్లో కానీ మనం మంచి పేరు ఏదో ఉంటుంది, మంచిగా బాగా చక్కగా సన్నిధికి పోతుంటారు, మంచి ఉపదేశాలు ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు వెళ్ళగొట్టేస్తే మనం ఏం చేయగలుగుతామండి? విసర్జిస్తే, ఇది విసర్జిస్తే, నేను చెప్పట్లా, నేను ఊరికే మీకు పరిచయం చేస్తున్నా. దీన్ని పొడిగించానంటే మీరు ఏడుస్తారు. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 15:2 చూడండి. ఆసా ప్రవక్త అంటాడు, పిలుస్తున్నాడు, అదిగో ఆసా రాజా, యూదా వారులారా, బెన్యామీను వారులారా, ఇదిగో ప్రవక్తగా నేను చెప్తున్నా, సేవకునిగా నేను చెప్తున్నా, దేవుని మాటగా, దేవుని ఆత్మతో నింపబడిన ఒక దైవజనుగా నేను చెప్తున్నా, మీరందరూ నా మాట వినండి. మీరు దేవుని పక్షపు వారైతే ఆయన మీ పక్షముగా ఉంటాడు. మీరు ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన మీ ప్రార్థన విని మీ ప్రార్థనకు జవాబును ఇస్తాడు. ఒకవేళ మీరు ఆయనను విసర్జిస్తే ఆయన కూడా, దెర్ ఇస్ నో వే, వేరే దారి లేదు. మీరు ఆయనను గనక విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జించేస్తాడు. మీరు విసర్జించబడిన స్థితిలోనికి వెళితే ఆయన మీ పక్షంగా ఉండడు. ఆయన మీ ప్రార్థనలకి చెవి ఎక్కించుకోడు. ఎన్ని సంవత్సరాలను ప్రార్థన చేయండి, చెవికి ఎక్కదు, దేవునికి ఎక్కదు. మన పాపాలు అడ్డంగా ఉంటాయి ఆయనకి, మనకి. మన మొర వినలేక ఉండునట్లు ఆయన చెవులు మందం కాదు, కనలేక ఉండునట్లు ఆయన కళ్ళు లేనివాడు కాడు. ఆయనకి మనకి మధ్యలో మన పాపాలు అడ్డంగా ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఉంటుంది. వినలేక, ఏం తల్లి, విననేరక ఉండునట్లు దేవుని చెవులు మందమేం కాల. ఆయన వినగల చెవులు కలిగిన దేవుడే. స్తోత్రం చెప్పు. ఇంకా వినలేక ఉండునట్లు, రక్షించలేకుండా ఉండేటట్లుగా చేతులు లేనోడేం కాదు ఆయన. ఆయన చేతులు కురచైనవి కాదు. రక్షించయ్యాని నీవు ప్రార్థిస్తే విని వెంటనే చేతులు చాపి రక్షించగలడు. కానీ నీ దోషాలు, నేను మీ గురించి చెప్పట్లా, దేవుడు విసర్జించే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒకవేళ ఆయన విసర్జిస్తే ఆయన చేతులు చాపలేడు. చేతులు ఉన్నాయి ఆయనకి, ఆయన వినలేడు. మన మొర ఆయన దగ్గరికి వెళ్ళదు. మన ప్రార్థనలు జవాబులు రావు. కుటుంబాల్లో మేలు జరగవు. దేవుని ప్రేమను మనం పొందుకోలేము.
దేవుని క్షమాపణ మనం అనుభవించలేం. దేవుని దీవెన మన కుటుంబాల్లో ఖచ్చితంగా కనిపించదు అని నేను చెప్పకనే చెప్తున్నాను. దేవుని ప్రేమ కనపడదు, దేవుని క్షమాపణ కనపడదు, దేవుని దీవెన ససేమిరా కనపడదు. విసర్జిస్తే ఏంటది చెప్పండి, చెప్పాలి. విసర్జిస్తే ఇదిగో ఇప్పుడే ఆయన మనకు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు. అందరూ బైబిల్ తీయండి, మన వాగ్దానం బైబిల్ తీయండి అందరూ. బైబిల్ మీద చూడొద్దు, నేను చూపించేది అది కాదు, బైబిల్ లోపల చూడండి. వాగ్దానం తీయండి అందరు, చదువు ఉన్న వాళ్ళు అందరూ తీయండి. ఏడు చూడండి, ఏడవకుండా. 7 నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించాను, కానీ నిన్ను అలానే వదిలేయను, గొప్ప వాత్సల్యముతో మరలా నీ ఎడ కృప చూపబోతున్నాను. కొట్ట హల్లెలూయా, 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 హల్లెలూయా. నిమిషమే విసర్జించిన పరిస్థితులు, ఒక నెలే, ఒక వారమే, కొద్ది నెలలే ఆయన ఈ సంవత్సరములో గొప్ప వాత్సల్యముతో సమకూర్చునగాక. చదరిన వ్యాపారాలు సమకూర్చబడునగాక, చదరిన చేతి పనులు సమకూర్చబడునగాక, చదరిన కుటుంబాలు సమకూర్చబడునగాక, చదరిన ఆరోగ్యం సమకూర్చబడునగాక, చదరిన సంతోషం సమకూర్చబడునగాక, చదరిన ఐక్యత సమకూర్చబడునగాక, చదరిన ఉద్యోగాలు సమకూర్చబడునగాక, చదరిన ప్రతి కుటుంబం సమకూర్చబడునగాక. హల్లెలూయా. అది కూడా ఏదో వాళ్ళు వస్తారులే నా దగ్గరికి అనే ఒక నమ్మకంతో దేవుడు పెట్టిన చిన్న పరీక్ష, అంతే. స్తోత్రం చెప్పండి. చూడండి, సౌలు విషయంలో కూడా నేను మామూలుగా దీనికి ముందే చూపించాలి. సౌలు విషయంలో కూడా 15:26లో కానీ, మొదటి పుస్తకం సమూయేలు మొదటి 15:26లో కానీ, 16:1లో కానీ దేవుడు విసర్జించినట్లు ఉంటే టకటక చదవండి. నేను మళ్ళీ రెండో విషయానికి వెళ్తాను. 15:26 కూడా చూడండి ఫస్ట్. నీవు దేవుని మాటల్ని విసర్జించావు గనక ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా, మామూలుగా మనం నా వైపు చూడండి, మామూలుగా మనం చదువుకుంటే అది మామూలుగా సర్వసాధారణంగా అనిపిస్తుంది. కానీ ఆ మనిషి ఎంత వేదన పడుంటాడు. ఎవరు? సౌలు. చెప్పండి, ఎంత పిచ్చోడైపోయాడనంటే మామూలుగా ఈరోజు రాత్రి తీసుకున్న తీర్మానంలో కానీ, ఒక గంట క్రితం మాట్లాడుకున్న మాటలో కానీ, గంట తర్వాత నిలబడలేడు ఆయన. పిచ్చోడైపోయాడు. ఏమైపోయాడు? ఎన్నేళ్ళు? 1-2 కాదండోయ్, 38 ఏళ్ళు. ఎన్నేళ్ళు చెప్పాలి. 38 ఏళ్ళు మానసిక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు అని అంటే అది కాదా శ్రమ? అది కాదా శత్రువు చేతికి అప్పగించబట్టం అంటే? అది కాదండి దేవుడు వెళ్ళగొట్టడం అంటే? అది కాదా? ఏమండి, సౌలు ఊరీము తుమ్మీము ద్వారా కనిపెట్టిన, అంటే యాజకును చీటీలు అంటారు, పాచికలు అన్నట్లు కూడా మనం చెప్పుకుంటాం. 2 పేర్లు రాసి ఇదే అన్నట్లుగా చీటీ వేస్తే ఒక చీటీ తీస్తారు. వెళ్ళమంటే వెళ్ళటం, ఆగమంటే ఆగటం. ఊరీము తుమ్మీము ద్వారా సమాధానాలు లేవు, యాజకుల ద్వారా సమాధానాలు లేవు. ప్రవక్త సమూయేలు సౌలు చనిపోయేదాకా ఇంకా సమూయేలు దగ్గరికి వెళ్ళలేదని రాయబడి ఉంది. ప్రవక్తల ద్వారా సమాధానం లేదు, కళ్ళ దర్శనాల ద్వారా సమాధానాలు లేదు. 38 సంవత్సరాలు కనిపెడుతూనే ఉన్నాడండి దేవుని దగ్గర నుంచి వచ్చే మాట కోసం సౌలు. 38 ఏళ్ళు వాక్యం లేదండి సౌలుకి. 38 ఏళ్ళు దేవుని నడిపింపు లేదండి సౌలుకి.
38 సంవత్సరాలు చివరికి చచ్చే వరకు కూడా చెప్పాలంటే, సౌలు చనిపోయేంత వరకు కూడా దేవుడు లేడండి సౌలుతో. దేవుని సన్నిధి లేదు, దేవుని కృప లేదు, దేవుని వాత్సల్యం లేదు. దానికి కారణం ఏమిటి అని అంటే, దేవుడు సౌలును విసర్జించేది, కాపాడుకోలేకపోయాడు ఆయన. నిజానికి ఇతడు బెన్యామీను గోత్రీకుడు, 12 గోత్రాల్లో చివరి గోత్రం అల్ప గోత్రం. చెప్పాలి బెన్యామీన్. మామూలుగా కడసారి వాడు అని అంటే, మామూలుగా ఫ్యామిలీస్లో చివరి పుట్టినోడు అంటేనే కొంచెం చిన్నోడు ఎవరా నీకు తెలియదు అంటారు. ఏమంటారండి? ప్రేమగా చూడొచ్చు, అవి వేరే విషయాలు. మామూలుగా కొన్ని బాధ్యత కలిగిన విషయాలు ఏమంటారండి, నువ్వు చిన్నదానివమ్మా నీకు తెలియదు, నువ్వు చిన్నోడు అమ్మా నీకు తెలియదు, అన్నున్నాడులే అక్కుందులే చూసుకుంటారు. కొంచెం పెద్దవాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. బెన్యామీను గోత్రం అల్పుడే గాడిదలు మేపుకునేవాడు, అల్పుడే అల్పగోత్రమే. అయినా కూడా దేవుడు ప్రేమించి, దేవుడు జ్ఞాపకం చేసుకొని ప్రవక్త దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రవక్త ద్వారా మాట్లాడించి, దేవుడు నేను రాజుగా ఎన్నుకుంటున్నాడయ్యా, నువ్వు జాగ్రత్తగా చేసుకో. ప్రారంభంలో భలేగున్నాడండోయ్. ప్రారంభంలో జై సూచక మీద జెండాలు నిలబెట్టాడు. ప్రారంభంలో మౌనంగా ఉన్నాడు. ఎన్ని నిలబడినా మౌనంగా ఉన్నాడు. ఎట్లున్నాడు చెప్పండి? ఎన్నే నిలబడి ఇతనా మనకు రాజు, ఇతనా ఈడ ఆడ అంటే అద్భుతమైన లక్షణాలండి. సౌల్లో ఉన్న పాజిటివ్స్ కనుక మన సబ్జెక్ట్ చెప్పుకుంటే భలే నేర్చుకోవచ్చు. దైవచిత్తం ఉంటే చెప్తా, ఫ్యూచర్లో భలే నేర్చుకోవచ్చు. అందరు చుట్టుపక్కల పనికి మనలు కొందరు ఇతడా మనల్ని ఏలుబడి చేసేది, ఇతడా మనకు రాజు అని చెప్తా ఉంటే చెవిటి వాడైనట్లుగా. ఎంత అద్భుతమైన వివరణ. చెవిటి మనం ఉండగలుగుతామండి? మన చెవులో వినబట్టం కాదు, మన చెవులో వినబట్టం కాదు. కానీ ఇట్లా కానీ ఎవరో వచ్చి మనకు చెప్తే చాలు, ఇంకా అవుట్. ఇంకా అది నిజమా అబద్ధమా, ఎంతవరకు, ఏంది కథ, ఏమి లేవు. తర్రని వెళ్ళిపోవటం, ఇంకా చిరతపుల్ల వాళ్ళ మీదకి పోయి గై 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 అని చెప్పేసేసి అది ఇది లేకపోతే వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర మంచిగా చేయడానికి మొత్తం కలగా పులగం చేసేసి ఏమండి ఒడిచి పక్కన పెట్టేసేస్తాం. ఎప్పుడు మన చెవులు వినబాల్సిన పనిలా, ఎవరో వచ్చి అక్క నిన్ను అన్నా నిన్ను ఇట్లా అంటున్నారన్నా అన్న నిన్ను ఇట్లా అంటున్నారన్నా. పక్కనే ఉన్నారండి, పక్కన వీళ్ళున్న దగ్గరే అనుకుంటా, వీళ్ళున్న దగ్గరే, వీళ్ళు కాదులే, వీళ్ళున్న దగ్గరే ఉన్నారనుకోండి, పక్కనే. ఈ మనిషే మనం పరిపాలన చేసి బెన్యామీను గోత్రీకుడు, గాడిద మొహోడు, గాడిదలు కాసుకునేవాడు, ఈ కులపోడా, ఈ కులపోడా, ఈ ఇంటి పేరోడా, ఈడ ఆడా అని చెప్తా ఉంటే సౌలట చెవిటి వాడైనట్లుగా. ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం రక్షణ పొందిన కొత్తలో, ఆర్డినేషన్ అయిన కొత్తలో, అభిషేకం పొందిన కొత్తలో ఏమండి అట్లా ఇంకా సమూయేలు దీవించి అట్లా పంపిస్తూ ఉంటే ఇంకా అతనికి ప్రవక్తలు ఎదురవుతారు. ప్రవక్తలతో కలిసి సౌలు కూడా ప్రవచించడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. ప్రవచనాత్మ కలిగిన వాడు ప్రారంభంలో 40 ఏళ్ళ క్రితం దర్శనం కలిగిన యాత్ర, శక్తివంతమైన యాత్రని ప్రారంభించిన వాడే. మొదట్లో మీ అందరితో కలిసి కూర్చున్నోడే 40 ఏళ్ళ క్రితం. ప్రవక్తల గుంపుల్లో ఉన్న ప్రవచనాలు చెప్పే, భాషలు మాట్లాడే, అభిషేకంతో నింపబడే భక్తుల గుంపులో ఉన్నాడండి. సౌలు ప్రవక్తలలో ఉన్నాడు అనే సామెత పుట్టిందండి. ఎక్కడికి వెళ్ళినా అపజయం అనేది ఎరుగలేదండి. సౌలు ఏ పని ప్రారంభించినా కూడా సౌలుకి జయమేనండి. సౌలు కుటుంబం అంతా బాగుందండి. ఏమైంది? కాలక్రమంలో స్థిరపడిన తర్వాత రాజుల గురించి మనం, భక్తులైన రాజుల గురించి కాస్త మంచి రాజులు ఉన్నారు. యెహోషాపాతు కానీ, ఆసా కానీ, హిజ్కియా కానీ, యోషియా కానీ, హోషేయ అనే ప్రవక్త కానీ, ఇట్లాంటి ప్రవక్తలు ఉన్నారండి. కొంతమంది వాళ్ళ ప్రారంభం కానీ, లేకపోతే వాళ్ళు స్థిరపడేంత వరకు కానీ, సహవాసంలో ఉన్నంత వరకు కానీ వాళ్ళు చేసిన భక్తి మనం చేయలేమండి. అద్భుతమైన భక్తులు. ఉజ్జియా కానీ భక్తులైన లిస్టులో ఉన్నారు. వీళ్ళు మంచి రాజుల లిస్టులో రాజ్యాలకు మేలు చేశారు. కానీ స్థిరపడ్డాక ఏమవుతుందో ఏమో తెలియదు. కానీ స్థిరపడ్డాక మరి ఎటు పోతారో ఏమో తెలియదు. కానీ స్థిరపడిన తర్వాత మరి ఏ గర్వం, ఏ దుష్టుడు ఎట్నుంచో చోటు చేసుకుంటారో తెలియదు. కానీ స్టార్టింగ్లో మనం ఉన్నంత భక్తి, రోషం స్థిరపడిన తర్వాత ఉండట్లా. నేను మీ గురించి అనట్లా.
సౌలు గురించి చెప్తున్నా. విసర్జిస్తే పరిస్థితులు ఎట్లుంటాయి? ఏ పని ప్రారంభించినా జయములే. రాజ్యాన్ని వదిలి దావీదు వెనకాల అడవుల్లో తిరుగుతున్నాడు ఈట పట్టుకొని వాటర్ బాటిల్ పట్టుకొని ఏడ తిరుగుతున్నాడు చెప్పండి? తిండి తిప్పలేమి లేవు, ఏ చెట్టుకి ఏది కనిపిస్తే అది లాక్కొని తినేసేది దావీదు వెనకాల పడుతున్నాడు. మరి పిచ్చాక ఏం ఎక్కిద్ది? తిండి లేదు, తిప్పలు లేవు, భార్య లేదు, పిల్లలు లేరు, రాజ్యం లేదు, భారం లేదు, బాధ్యత లేదు, కుటుంబం లేదు. దేవుడు అలాంటి దుస్థితి మనకి ఇవ్వకుండునుగాక. విసర్జిస్తే జరిగే విషయాలు చెప్తున్నా, కానీ ఆయన మనల్ని విసర్జించలేదు. అదే కృప కొట్టు గట్టిగా. ఆయన తన కృప చేత మనల్ని విసర్జించలేదు. అంతేనండి. అందుకే మనం పిచ్చోళ్ళం కాదు, అందుకే మనం శ్రమల్లో లేం ఏమండి. అందుకే మనం దేవుని చేత వెళ్ళగొట్టబడిన వాళ్ళ లిస్టులో, సహవాసానికి దూరమైన వాళ్ళ లిస్టులో మనం లేం. ఉపదేశానికి దూరమైన వాళ్ళ లిస్టులో మనం లేమండి. శత్రువులకు అప్పగించబడిన వారి లిస్టులో మనం లేవండి. అయ్యో, శత్రువుకు అప్పగించబడితే పరిస్థితులు మామూలుగా ఉండవు. అది ఇంకా వర్ణనాతీతం. మీరందరూ బాగున్నారంటే శత్రు చేతులు లేరు, మీరు నా దేవుని కృపలోనే ఉన్నారు. కృపగల దేవుడు మనలను కదలనీయలేదు. కీర్తనలు 21:7. సర్వోన్నతుడైన యేసయ్య కృపచేత రాజు కదలకుండా నిలిచి ఉన్నాడు. గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంతేనండి, ఇంక దీనికి వివరణ లేవండి. ఇంకా ఆయన కృప మన ఎడల చూపించాడు కాబట్టి మనము కదలలేదు. కీర్తన 82లో ఉంటుంది 5లో, దేశానుకున్న ఆధారాలన్నీ కదులుతున్నాయట. నా వైపు చూడాలి. ఏంటది? కొంతమందికి ఉండే ఆధారాలన్నీ కదిలిపోతున్నాయి. ఎవరెవరు వేటి మీద ఇవి మనకు ఖచ్చితంగా ఉంటేనే వీటి ద్వారా మనం ఎదగగలుగుతాం, స్థిరపడగలుగుతాం, ఒక స్థితికి రాగలుగుతాం. ఏవేవి ఆధారాలుగా ఉన్నాయో అవన్నీ కదిలిపోతున్నాయట. రాజుల 2వ పుస్తకం 7వ అధ్యాయములో రాజు ఎవని మీద ఆనుకుంటాడో వాడే జనాల్లో పడి చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయాడు అండి? రాజు ఎవరి మీద ఎక్కువగా ఆనుకుంటాడో వాడే గుంపులో పడి చచ్చిపోయాడు. ఇప్పుడు రాజుకు దిక్కులేదు. ఏమైంది? కరువు వచ్చింది. కనిపెట్టాల్సింది ఎక్కడా? దేవుని దగ్గర. కనిపెడుతుంది ఎక్కడా? మనుషుల దగ్గర. సేవకుడిని కూడా ఒకసారి అటాక్ చేయబోతే సేవకుడు తలుపేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. సేవకునికి ఒక దర్శనం వచ్చింది, వెళ్ళి చెప్పు, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారములో సమృద్ధి కలుగుతుందని చెప్పు. అప్పుడు రాజు ఎవడి మీద ఎక్కువ ఆధారపడతాడో, ఏ మనిషి మీద ఎక్కువ ఆనుకుంటాడో ఆ మనిషి అంటాడు, రాజు వైపు చూసి అంటాడు, ఆకాశపు తూములు విప్పిన, ద్వారాలు తెరిచిన షోమ్రోను పట్టణంలో అందరూ సమృద్ధి కలిగిదా. మనకున్న కరువు ఎంత? ఎవరి మీద ఆధారపడుతున్నావు? 40 సంవత్సరాలు విత్తనము విత్తకుండా, వంట వండకుండా 40 సంవత్సరాల 30 లక్షల కాలుబలాన్ని అరణ్యములో ఆశ్చర్యకరముగా పోషిస్తూ నడిపిన దేవుడు నా దేవుడు. స్తోత్రం కలుగునగాక. ఇది చరిత్ర, ఇది పుక్కిటి పురాణం కాదు, ఇది కల్పిత కథ కాదు, ఇది కావ్యము కాదు. దిస్ ఈస్ ద హిస్టరీ. ఇది చరిత్ర అంతే. ఎర్ర సముద్రపు సరిహద్దుల్లో నేటికి సజీవంగా కనిపిస్తూ ఉన్న, వినిపిస్తూ ఉన్న చరిత్ర. 40 సంవత్సరాలు తన స్వాస్థ్యాన్ని అరణ్యములో ఆశ్చర్యకరంగా పోషిస్తూ నడిపిన దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నా ఆయనకు చేతకంది ఏంటండి? ఆకాశపు తూములు విప్పిన ఆయన మీద ఆధారపడేసరికి ఆ మనిషికి నెత్తికెక్కింది. బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం నెత్తికిపోయింది. ఏమండి? దేవుడు ఆకాశ ద్వారాలు తెరిచిన జరుగుతాయంటావు? ఇవన్నీ అసలు జరుగుతాయా మన జీవితాలు? ఇవన్నీ ఎవరి మీద ఆధారపడ్డావు? దేశానికి ఉన్న ఆధారాలు కదిలిపోతున్నాయి. కొంతమంది కొన్నిటి మీద ఆధారపడిపోయి వాటి మీదే బేస్ అయి ఉంటారు. ఏమండి? కొన్ని సంఘాల్లో పాపం చిన్న వివరణే,
కొన్ని సంఘాల్లో డబ్బులు ఇచ్చే వాళ్ళ మీద బాగా ఆధారపడి ఉంటారు. కొంతమంది బాగా సేవకులు వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉంటారు. ఇప్పుడు వాళ్ళని కనుక వాళ్ళు ఏదైనా పొరపాటు తప్పు ఏదైనా చేస్తుంటే గద్దించడానికి సాహసం చేయలేరు. వాళ్ళ గురించి వాక్యం చెప్పేదానికి వాళ్ళ గురించి అంటే ఏమండి వాళ్ళ మైండ్లో పెట్టుకున్నాను కాదు, వాక్యాల్లో ఏదైనా వాళ్ళు చేసే పొరపాట్లు ఉంటే ఇవి పొరపాట్లుగా వాక్యం చెప్పబడితే వాక్యంలో నుంచి తీసుకొని చెప్పే సాహసం చేయలేరు. ఎందుకని చెప్పండి? డబ్బులు ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? చెప్పాలి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు కొంచెం సపోర్ట్గా ఉంటున్నారు అని చెప్పి వాక్యంలో నుండి కూడా చెప్పలేరు. ఎవరి మీద ఆధారపడుతున్నాం సేవకులం? ఏ పని మీద, ఎవరి మీద? ఏ రాజకీయ నాయకుల మీద? దేశానికి ఉన్న ఆధారాలన్నీ బోయస్ గారు ఏం జరుగుతుంది? కదులుతున్నాడు ఆయన. హల్లెలూయా. కదలనీయను నేను, స్తోత్రం చెప్పండి. కదలనీయను నేను, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబులో 37:1 కూడా ఎలీహు అనే యోబు ఫ్రెండ్ అంటాడు. ఇవన్నీ చూస్తుంటే నా హృదయం కదులుతుందయ్యా అంటాడు. హృదయాలు కదులుతున్నాయి. ఏంటది చెప్పండి? హృదయాలు కదులుతున్నాయి దేవుని దగ్గర నుండి. ఏంటి బాధలు, ఏంటి పరిస్థితులు, ఏంటి వ్యతిరేకతలు, ఏంటి ఇది, ఏంటి హృదయాలు కదులుతున్నాయి. యేసయ్య కూడా అంటాడు, మేబీ 14:15 యోహాను సువర్తమానంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు. ఏమంటాడండి? మీ హృదయములను, దానికి ఇంకొక వివరణ ఏంటి సబ్జెక్ట్లీగా? మీ హృదయములను కదలనీయకుడి. హృదయాలు కదులుతున్నాయి దేవుని దగ్గర నుండి. హృదయాలు భక్తి ప్రార్థనా జీవితాలు కదులుతున్నాయండి. ఆయన మిమ్మల్ని కదలనీయడు. చూడండి, మండుచూ ప్రకాశించుచున్న దీపమే. ఎవరైనా చెప్పండి? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. ఎవరైనా ఆయన స్టార్టింగ్ ఏంటి? మండుచు ప్రకాశిస్తున్న దీపం లాంటివాడు. అనేకులకు వెలుగుగా ఉన్నాడు, అనేకులకు బాప్తిస్మాలు ఇచ్చాడు. అసలు క్రీస్తు రాకడ ఆయనే ప్రకటించాడు. క్రీస్తు రాక ముందే బాప్తిస్మం ఇస్తూ, నేను మీకు నీళ్ళలో ఇస్తున్నానయ్యా, నా వెనక ఒకడు రాబోతున్నాడు, ఆయన మీకు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. రాబోతున్నాడు ఒకడు నా వెనకాల, స్తోత్రం చెప్పండి. ప్రవచనాత్మకంగా రాబోయే క్రీస్తుని గురించి తాను బతుకున్న రోజుల్లో తాను చెప్పాడు. సడన్గా అతనికి మొహమాటం అనేది తెలియదు అతనికి. నేను చెప్పా కదా, ఇప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఒక న్యాయం, డబ్బులు ఒక న్యాయం. పాప ఆయనకు తెలియదు ఆ న్యాయం. ఆయన అడవుల్లో పడి మిడతలైన తింటానికి ఒప్పుకుంటాడేమో కానీ, ఏమండి, మనుషుల మీద ఆధారపడ్డాం. అడవికి పోయి కనీసం మిడత ఇదే చికెన్ అనుకుందాంలే, ఇదే మటన్ అనుకుందాంలే, ఏమండి, అవసరమైతే కొంచెం టేస్ట్ మారితే తేనెలో ముంచుకొని నోట్లో పెట్టి కరసకన మింగేస్తే అది చికెనో మటనో ఎవరికి తెలుసు. ఇంకా లొయ్యా ఇవ్వండి గట్టిగా. అట్లా పేదరికంలో ఉండటానికైనా కూడా ఇష్టపడ్డాడు. కానీ ఆయన ఒకరిపై ఆధారపడిన వాడు కాడు ఆయన. మరి ఏమైంది? కాలక్రమంలో సడన్గా గద్దించాడు, ఒక రాజును గద్దించాడు. పోయి రాజు తీసుకెళ్ళి జైల్లో వేసాడు. జైల్లో వేసినప్పుడు చూడటానికి యేసుప్రభు వెళ్ళలేదు. ఆ తర్వాత ఆయనకి రేపో మాపో రిలీజ్ అవుతానులే, మళ్ళీ ఎవరిదానికి పోయి బాప్తిస్మం ఇస్తానులే అని అనుకున్నాడు. ఏమో రిలీజ్ అవ్వట్లేదు. కాలక్రమం చెరసాల వ్యవధి పెరుగుతుంది కానీ ఆయనకి రిలీజ్ రావట్లా. హింస పెరుగుతుంది కానీ విడుదల రావట్లా. చిన్న ఆయన మహాభక్తుడే, ఏదో మనిషి కదా. ఎవరండి చెప్పండి? మనిషి కదా, కాస్తంత కదిలాడు. ఏంటది? చెప్పాలి అందరు చెప్పాలి, వెనకాల చెప్పట్లా. ఏం జరిగింది? కాస్తంత కదిలింది. అట్లా స్థిరంగా ఉన్న పునాది లాంటి వాడు, స్థిరంగా ఉన్న పిల్లర్ స్తంభం లాంటి వాడు కదిలాడు. అట్లా స్తంభం లాంటి యోహాను రెల్లైపోయాడు, జమ్మైపోయాడు. ఏమైపోయాడు? గాలికి గదిలే జమ్మైపోయాడు. శిష్యులను పంపించాడు కబురు. ఏంటి, రాబోవాడు నీవేనా, ఇంకెవరైనా ఉన్నారా? అనవసరంగా నేను నిన్ను హైలైట్ చేశానా? అసలు నువ్వేనా క్రీస్తువు, నువ్వేనా మెస్సయ్య, నువ్వేనా, ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు ఆయనకు ముందు వచ్చిన దోతవా, లేకపోతే ఆయనవేనా? నాకు కన్ఫ్యూజ్గా ఉంది, నాకు విడుదల కలగట్లా, నాకు హింస పెరిగేలాగుంది.
రేపో మాపో పైకి పోతానన్నా కూడా నాకు దిక్కు లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను నా ముగింపు ఏంటి? నా ముగింపు ఎలా? నాకు అర్థం కావట్లా. నీవేనా రాబోవాడవు? యేసయ్య అంటాడు, మీరు చూసేదే మీరు వినేదే తీసుకెళ్ళి యోహానుకి చెప్పండి. వాళ్ళు వెళ్ళిపోయారు. అందరి వైపు చూసి యేసయ్య అంటాడు, 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఒకరోజు మీరు యోర్దాను నది దగ్గరికి వెళ్ళారు కదా, ఎవరిని చూడటానికి వెళ్ళారో? గాలికి కదులుచూ ఉన్న రెల్లున, గాలికి కదులుచూ ఉన్న రెల్లును చూడటానికి వెళ్ళారా మీరు? స్తంభం లాంటి వాడు రెల్లైపోయాడండి. మనం ఎంత, మన బతుకులు ఎంతండి? పోల్చుకునేదానికి కూడా లేదు. కానీ మనల్ని కదలకుండా కాపాడింది. కొట్టలేకపోయారా? గీత కొట్టుకున్నారా లేదా? కొట్టారా? అది కీర్తన 66. ఇప్పుడు చెప్పింది మత్తయి 11:7 ఉంటుంది, నోట్ చేసుకోండి. కీర్తన 66:9 ఆయన మన పాదములు కదలనీయలేదు. ఆమె చెప్పండి, చెప్పండి గట్టిగా. మన పాదములపై మనం ఆధారపడతాం. ఏమవుతాం? పాదములు ఒక పని, పాదములు ఒక ఆదాయం, పాదములు ఒక ఉద్యోగం, పాదములు ఒక వ్యాపారం, పాదములు అన్నది ఒక పోషణ. ఇంట్లో నుంచి అడుగు బయటికి వేస్తేనే సాయంత్రానికి మనకి చెప్పండి, సాయంత్రానికి ఒక ముద్ద కడుపులోకి వెళ్తాడు. కాలు బయట పెడితేనే చేతులు చల్లబడతాయి. ఏమవుతాయి చెప్పండి? కాలు బయట పెడితేనే, కాళ్ళు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటే చేతులు ఎండిపోతాయి. ఏమండి? కాలు బయట పెడితేనే. పాదాలు కదలని లేదు ఆయన. పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, పాదాలు దేని మీద ఆధారపడతాం? ఎవరి మీద? ఏ వ్యక్తి మీద ఆధారపడతాం? అన్నోళ్ళ ఇంట్లో కూటమి పెట్టినప్పుడు నాకు బలి నవ్వొచ్చింది. అంటే వాళ్ళ ప్రేమ అది ఓకే. వాళ్ళ అమ్మ అంటది, నాకున్నది ఒక్కడే కొడుకయ్య అంటది. అక్క అంటది, నాకున్నది ఒక్కడే. ఏమంటది? నేను అనుకున్నాను మాకున్నది కూడా ఒక్కడేనే హేమేను కదా. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఒక్కడే కదా ఉండేది. నాకున్నది ఒక్కడే భర్త అని ఏడుస్తా చెప్తుంటే ఎడ దొరికేరులు అనుకున్నాను. స్తోత్రం చెప్పండి. ఎవరి మీద ఆధారపడతామో వారిని కదలనీయలేదు దేవుడు. స్తోత్రం చెప్పు. దేని మీద ఆధారపడతామో దానిని కదలనీయలేదు. గట్టిగా చెప్పు. ఆయన మన పాదములు కదలనీయలా. నాకు ముగించాలనిపిస్తుంది. రెఫరెన్స్లు ఉన్నాయి అంతే, నాకు చబ్బుద్ది కాట్లా. నోట్ చేసుకున్నారా? 66:9 సామెతలు 12:3 ఆయన మన వేరు కదలనీయలేదట. అవునా చెప్పండి? వేరు ఇది దేనికి పోలిక అనంటే నిరీక్షణ కానీ, విశ్వాసము కానీ, భక్తికి సంబంధించి. ఏంటది? భక్తి విశ్వాసమా, ప్రార్థన. మనకు పునాదులు ఉంటాయి, వేర్లు ఉంటాయి, పునాది సిద్ధాంతాలు. ఉపదేశములో నుండే ప్రార్థనా జీవితాల, ఏమండి కుటుంబాల్లో భక్త్య. మన కుటుంబాలు ఎవ్వరు జారిపోకుండా అందరూ మందిరంలో ఉండటమా? ఏమండి గుర్తుపెట్టుకోండి, ఆయన వేరు కదలనీయలేదు. మన పిల్లల మందిరంలో ఉన్నారు, ఆమెను చెప్పండి. మీ కుటుంబాల మందిరంలో ఉన్న ఆమెను చెప్పండి. మీ కుటుంబాల్లో ఉన్న వేరు ఆయన కదలనీయలేదు. ఇప్పుడు మీరు కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారు ఈ రోజుకి, ఆమెను చెప్పండి. గట్టిగా చెప్పండి. మీరు వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నారంటే ఆయన నీ వేరు కదలనీయలేదు. ఇక్కడ కూడా మనం ఒక మాట చెప్పాలి. నోట్ చేసుకున్నారు దాన్ని? ఇక్కడ అందరూ చెప్పాలి. కీర్తనలు 16:8 అందరం తీద్దాం. కొంచెం ఓపిక అయిపోయింది. నేను అస్సలు ఊరికే రెఫరెన్స్లే చెప్తున్నా మీకు అంతే. నేను 16:8 ఆ కింద పదాన్ని అందరం చదువుదాం, కలిసి చదువుదాం. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నారు,
గనుక నేను కదల్చబడను. కొట్టు గట్టిగా ప్రభు చప్పట్లు, కొట్టు గట్టిగా. మీరు సర్వోన్నతుని కృపచేత కదలకుందురుగాక. మీకు ఆధారముగా ఉన్నవి కదలకుండునగాక. మీ భక్తి కదలకుండునగాక. మీ ప్రార్థన కదలకుండునగాక. మీ విశ్వాసము కదలకుండునగాక. కదిలిపోయారండి, మీకు తెలుసు. ఒకరిద్దరని అనుకుంటామండి మనం. కదిలిపోయారు చాలామంది. కానీ మనం కదలకుండా కాపాడింది ఏంటి చెప్పండి, అందరూ చెప్పండి. కృపే, అంతే. ఇంకేం చెప్పాలి? చిన్న ఒక 5 నిమిషాలు. కృపగల దేవుడు మనలను బలహీనపడనివ్వలేదు. 94:8. జస్ట్ రిఫరెన్స్లు ఇస్తున్నా అంతే. ఏంటండి? 94:18. 8 అన్నానా నేను? 18. నా కాలు జారిందేమో అని నేను భయపడగా, యేసయ్యా నీ కృపయే నన్ను బలపరిచినది. గట్టిగా కొట్టు. తిరుగులేదు ఇక మనకి. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. స్తోత్రం చెప్పు, గట్టిగా చేతులతో చెప్పు. మన పాదాలు, మన జీవితం, మన భక్తి జారిపోయే పరిస్థితులు, దుష్టుని చేతికి చిక్కే పరిస్థితులు, దుష్టుడు జుట్టు పట్టుకొని లాక్కపోయే పరిస్థితులు కొన్నిసార్లు అట్లా వచ్చినా ఆయన కృపయే మనల్ని బలపరిచింది. బలహీనంగానే జబ్బులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, చిన్న కంటికి సమస్య వచ్చిందండి. కంటి సమస్య ఉందండి, చిన్న సమస్య. 10 మంది ముందు ప్రసంగాలు చెప్పడానికి ఇబ్బంది అవుతుంది, జర్నీలకి ఇబ్బంది అవుతుంది. పౌష్టికాహారమా తినలేము. ఏమండి, పౌష్టికాహారమా తినలేము. ఆరోగ్య జాగ్రత్తలు మనం ఎవరన్నా ఒక ముద్ద అన్నం పంపిస్తే ఆ పూట మాకు విందు. పౌష్టికాహార జాగ్రత్తలా తినలేము. ఖాళీ దొరికితే ఉపవాసాలు ఉండాలి అని జర్నీల్లో పస్తులు, ఏమండి సభల్లో జాగారాలు, ప్రార్థనా కూడికల్లో, ఇన్ని పరిస్థితుల్లో మెల్లగా బలహీనతలు దగ్గర చేరుతూ ఉంటాయి. మామూలుగా పెద్దగా పట్టించుకోలేదు ఆ మనిషి. అవన్నీ కూడా పోతానే ఉన్నాడు. మళ్ళీ ఒకరోజు వేస్ట్ ఎందుకులే, అనవసరంగా మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం ఎందుకు, బాగోదులే. ఆయన తెలీదా అసలు ఈరోజు ఇట్లున్నానంటే కృపే కదా, దేవుని కృపే కదా. ఈరోజు ఇట్లున్నాను అని అంటే ఆయనకు తెలిసిందే కదా అని పోతానే ఉన్నాడు పాపం రోజు. మరి ఖాళీ దొరికిందేమో, ఖాళీ పీరియడ్ ఏమన్నా ఒక పూట ఒక రోజు ఏమన్నా ఆ కూటాలకి సెలవు వచ్చిందేమో తెలియదు. కానీ చిన్న ఆలోచన వచ్చింది, మన బలహీనత కోసం కొంచెం ప్రార్థన చేసుకుందాం. కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, కళ్ళు సమస్య ఉంది కదా. ఈ కళ్ళు సమస్య కూడా ఆ రోజు ఆయన నా కళ్ళల్లో కనబడి దర్శించి ఆయన ప్రకాశం ఆయన నా కళ్ళలో పడబట్టే కదా ఈ సమస్య నాకుంది. అందుకని ఆయనే తీసేస్తాడులే, చూద్దాం కొంచెం ప్రార్థన చేసి అని ప్రార్థనకు మోకరిస్తే, ప్రభువా కొంచెం బలహీనంగా ఉంది ప్రభువా, తీసివేయి ప్రభువా. ప్రభు వెంటనే దర్శనంలోకి వచ్చి అంటారు, బలహీనతలు తీసివేయమని అడగొద్దు, నీ బలహీనతల్లోనే నా బలము నీలో సంపూర్ణమవుతుంది. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. కొట్టు గట్టిగా, నా కృప నీకుంది కదా చాలు. స్తోత్రం చెప్పు. కృప ఉంది కదా చాలు. స్తోత్రం కలుగునుగాక. అవును ప్రభువా, నీ కృప ఉంది ప్రభువా, చాలు ప్రభువా. శ్రమలను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, కంటి సమస్యలను బట్టి, రోగాలను బట్టి, బలహీనతలను బట్టి నువ్వు బాధపడు. నీ బలహీనతలు, నీ శరీరం బలహీనమయ్యే కొద్దీ నీ ఆత్మ బలం అవటానికి నా కృప నీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. సమస్యలు ఎన్నో. ఒక్కరోజే యాక్సిడెంట్ అయిందా నీకు? చెప్పండి. ఏమండి, ఎన్ని జర్నీలు ఓడల్లో జర్నీలు చేసి ఉంటాం, చిన్న నావల్లో జర్నీలు చేసి ఉంటావు. ఒకరోజు శత్రువులు భయపడి గంపలో ఆ ప్రహరీ మీద నుంచి దింపబడ్డావు. కింద పడ్డావా? గంప ఏమన్నా దిగి
నిన్ను కాపాడుతుంది ఎవరు? అసలు నువ్వు సైనికులు అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటే, దగ్గర దగ్గర 150, 120, 30 మంది ప్రయాణం చేస్తూ ఉంటే నిన్ను రక్షించా. నిన్ను బట్టి ఓడలో ఉన్న వాళ్ళందరినీ, రొట్టె ముక్క తిన్న ప్రతి ఒక్కరికి చెక్క మొక్క దొరికింది అంటాడు దీవెనయ్య గారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంత అద్భుతం చూడండి. మామూలుగా సామాన్లను పడేశారు, ఓడలో ఉన్నవన్నీ కూడా ఏదో కొంచెం ఉన్నట్లుంది సామాన్, కొంచెం ఏదో ఉంటే దాంతోనే రొట్టె. 14 రోజుల నుంచి మీరేం తినలేదు అయ్యారా, నేను ఆశీర్వదించి ప్రార్థన చేశా. ఈ ఒక్క రొట్టె మొక్కే మీకు ఎనర్జీ డ్రింక్. ఇక మీరు తీరం చేరేంత వరకు మీకు ఆకలేదు. స్తోత్రం కలుగును గాక. అందుకని నా మాట వినండి, మీకు ఏం కాదులే. గత రాత్రి దేవుని దూత నాతో మాట్లాడాడు, ఏం కాదని, నీవు రాజు ఏదో నిలబడతావు నాతో చెప్పారు, కాబట్టి మనందరికి ఏం కాదులే, ఈ రొట్టె ముక్క తినండి అంటే, అప్పటిదాకా తెలియదులే, ఓడ నడపడం నాకు తెలుసా, నీకు తెలుసా? నక్షత్ర జాత్రాలు విచిత్రంగా చదివినాను నేను. ఏంటది? ఆడ 14 రోజులైంది నక్షత్రాలు కనపడక. 14 రోజులు సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రములైనను కనపడక 14 days, 14 రోజులు కటిక చీకటి. ఓడని ఎటు తీసుకెళ్ళాలి? ఒకవేళ ముందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పి నడిపితే మళ్ళీ వచ్చిన దారినే పోతే సముద్రం, అది హైవే కాదు, అది ఏమంటే బోట్లు చూసి పోవటానికి సముద్రం, అది వచ్చిన దారినే పోతే. ఇప్పుడైనా కూడా శాటిలైట్స్ ఉన్నాయి, అప్పుడేమున్నాయి? ఒక 3 నక్షత్రాలు స్ట్రైట్గా ఉంటాయి, ఒక 3 నక్షత్రాలు స్ట్రైట్గా ఉంటాయి. ఇప్పుడు కనపట్లేదులే, పొగకి కాలుష్యానికి ఇప్పుడు ఏం కనపట్ల. చిన్నప్పుడు కనపడే స్ట్రైట్గా ఉంటాయి 3 నక్షత్రాలు. ఆ నక్షత్రాలను బట్టి ఏ దిశగా మనం వెళ్తున్నాం అన్నట్లుగా ఆలోచించిపోయేవాళ్ళు వాళ్ళు నక్షత్రాలు చూసి. 14 రోజులే. పౌలు అంటారు, అయ్యా ఈ రొట్టె ముక్క తిని. అప్పుడు దాకా నీకు తెలియదు, నేను చేతగాదులు ఉన్న వాళ్ళందరూ కూడా, సరేనాయన ఇవ్వునైనా, నువ్వు ఇచ్చిందే వరప్రసాదం అన్నట్లుగా తీసుకొని రొట్టె ముక్క తిన్నారండి వాళ్ళందరూ. చిన్న రొట్టె ముక్కనే, ఒక చిన్న రొట్టెనే 120 మందికి పంపించేశాడు ఆయన. ఎంతమందికి? రొట్టె ముక్క తిన్న ప్రతి ఒక్కరికి చెక్క ముక్క దొరికింది. స్తోత్రం చెప్పండి. ఇంతగా చెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏమండి? తెలిస్తే చెప్పండి. ఓడ బద్దలైపోయిందండి, ఓడ పగిలిపోయింది, కానీ లోపల ఉన్న ఒక్కడికి కూడా ఎలాంటి ప్రాణహాని. అప్పుడు కాపాడింది ఎవరు? ప్రయాణాలు, యాత్రలు, జాగారాలు, ఉపవాసాలు. ఏమండి? నీకున్న కంటి సమస్య, బలహీనత ఇది తప్ప నీకేమైనా రోగాలు ఉన్నాయా? చూడండి, నా కృప నీకు చాలయ్యా బాబు, నా కృప నీకు చాలు, నా కృపే నిన్ను బలపరుస్తుంది. నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే నా కృప నిన్ను బలపరుస్తుంటాడు. అప్పుడు పౌలు అంటారు, నిజమే కదా, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నా దేవుని కృపతో బలవంతుడను. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 9, 10 ఇట్లా ఉంటాయి, చూసుకోండి. హెబ్రీ పత్రిక 11:34లో కూడా పాత నిబంధనలో ఉన్న పూర్వీకుల గురించి వివరిస్తూ, విశ్వాస వీరుల గురించి వివరిస్తూ పౌలు అంటారు, చాలామంది బలహీనులుగా ఉండి బలపరచబడ్డారంట దేవుని ద్వారా. 11:34లో ఉంటుంది. తర్వాత తిమోతి 2వ పత్రిక 2:1 చదివించి ప్రార్థన చేసుకుందాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను మీ మీద చదువుతున్నాను, మీరు ఆమెను చెప్పాలి. ఏం చెప్పాలి? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. నా ప్రభు మిమ్మల్ని బలవంతులుగా ఉంచుదురుగాక. నా దేవుని కృప మిమ్మల్ని బలపరచునుగాక, కాలు జారక స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకున్నాం.